బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లీడర్లకు బీజేపీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన జాతీయ కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కమిటీలో మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందికి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 16 మందికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. కొత్త కార్యవర్గంలో ఏపీ నాయకులకు ప్రాధాన్యం కొనసాగించినప్పటికీ తెలంగాణ లీడర్లకు మాత్రం చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి, రామ్ మాధవ్లకు జాతీయ ఉపాధ్యక్షులుగా కీలక బాధ్యతలు దక్కగా తెలంగాణకు ఈ నూతన కార్యవర్గంలో ఒక్కరికి కూడా హైకమాండ్ చోటు కల్పించలేదు. దీనికి ముందు ఉన్న కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఉన్న 3 లీడర్లకు బీజేపీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె లక్ష్మణ్ తమ పదవులను కోల్పోయారు. దీంతో ప్రస్తుత జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతల్లో ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే అసలు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మరి అలాగే పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన నూతన జాతీయ కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కమిటీలో మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందికి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 16 మందికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. కొత్త కార్యవర్గంలో ఏపీ నాయకుల ప్రాధాన్యం కొనసాగినప్పటికీ తెలంగాణ లీడర్లకు మాత్రం చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి, రామ్ మాధవ్లకు జాతీయ ఉపాధ్యక్షులుగా కీలక బాధ్యతలు దక్కగా తెలంగాణకు ఈ నూతన కార్యవర్గంలో ఒక్కరికి కూడా హైకమాండ్ చోటు కల్పించలేదు. దీనికి ముందు ఉన్న కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఉన్న 3 లీడర్లకు బీజేపీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె లక్ష్మణ్ తమ పదవులను కోల్పోయారు. దీంతో ప్రస్తుత జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నేతల్లో ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.